వెబ్కామ్ ఉన్నది అనుకో, అందులో కూడా అంటే ఇప్పుడు రికార్డ్ అయితే దొంగతనం చేస్తాంటే దొంగలు ఎట్లయితే కావాలని పడరు, కావాలని పడరు, కావాలని పడకుండా ఎండ్ చేయరు, కావాలని స్టార్ట్ చేయరు, కావాలని వ్యవహరించరు. ఈ మూడు ఉండవు. కానీ అలా తెలియకుండా అలా రికార్డ్ అవుతారు కదా. ఒక కంటెంట్ చెప్పడము, మాట్లాడడము ఇలా ఉండాలన్నట్టు. మీ శరీరము, మనసు, ఆలోచనలు, భావాలు కూడా ఇలాగే ఉండాలి. ఓకే, తెలియకుండా అంటే అప్పుడు చూపలకు అద్భుతంగా ఉంటుంది అంట. ఇప్పుడు భర్త లేకుండా స్త్రీ గర్భం ధరిస్తుందా? ధరించదు కదా. ఆమె పెళ్లి కాలేదు, భర్త లేడు, శృంగారం లేదు. మరి ఎట్లా గర్భం ధరించింది? ధరించదు. స్త్రీ లేకుండా కొడుకు పుడతాడా, పిల్ల కానీ బిడ్డ కానీ పుడతాడా? పుట్టడు. అంటే స్త్రీకి సహజంగా గర్భం ధరించే లక్షణం ఉంటుందా? ఉండదు, పురుషుడు లేకుండా. అలాగే తల్లి లేకుండా పౌరుడు జన్మించే లక్షణం ఉంటుందా? జన్యుంగా తయారవుతాడా? అది లేదు కదా. అట్లా ఈ మూడు ఉండవు. పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి, వాడు ఆమెతో శృంగారం చేస్తే ఆమె గర్భం ధరిస్తే మూడోడు పుడతాడు. ఈ మూడు ఉంటాయి కదా. కానీ ఈ మూడు కూడా ఎట్లుంటాయంటే మోడల్స్. ఇప్పుడు అనుకో, ప్రారంభము, ఎండింగు, స్టిల్, ఈ మూడు అలాంటివి అన్నట్టు. ప్రారంభం అంటే పురుషుడు, ఎండింగ్ అంటే స్త్రీ, పుట్టబోయేది స్టిల్ అన్నమాట. ఈ మూడు లేకుండానే, ఈ మూడు ఉండకుండా స్టిల్ పెడతారంట. ఇట్లా మీరు ఒక కంటెంట్ చెప్పాలంటే ఇలా చెప్పాలన్నమాట. చెప్తే అద్భుతంగా ఉంటుంది వినే వాళ్ళకి. సినిమా కథలు ఇలాగే ఉంటాయి, సన్నివేశాలు ఉంటాయి. కంటెంట్గా చెప్పడం ఇలా చెప్పాలి, రాయడం ఇలాగే రాసుకోవాలి. ఉదాహరణకి మనిషికి ఆధార్ కార్డు ఉంటుంది. ఒక సిమ్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఉంటుంది, సిమ్ ఇస్తాడు, సిమ్లో నంబర్ ఉంటుంది. ఈ మూడు ఉంటాయి కదా. ఆ నెంబర్ తోటి ఎవరు ఎక్కైనా చేస్తావు. ఈ మూడు, అది కూడా ఆధారమే. ఆధార్ కార్డు ఆధారమే, సిమ్ ఉంటుంది, ఇట్లుంటాయి కదా. కానీ ఈ మూడు లేకుండా ఆధార్ కార్డు తీసుకోలేదు, ఫ్రీగా సిమ్ ఇచ్చిండు, నువ్వు నంబర్ లేదు, ఎవరికైనా చేసుకోవచ్చు. నువ్వు ఎవరికి చేసినావో తెలియదు, వాళ్ళు ఎవరు చేసినావో నీకు తెలియదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవచ్చు. ఆధార్ కార్డు కూడా లేదనుకో, అప్పుడు ఎట్లుంటుంది? ప్రపంచంలో ఇల్లీగల్ వైర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు, నేరాలు చేయవచ్చు, ఘోరాలు చేయవచ్చు, నెగిటివ్ ఇల్లీగల్గా కూడా ఆడవాళ్ళతో మాట్లాడవచ్చు. ఇన్ని జరుగుతాయి. ఇలా మాట్లాడుకునే వ్యవహారం ఎక్కడైనా ఉంటుందా? అంటే అడ్రస్ లేదు, ఆధార్ కార్డు లేదు, సిమ్ ఇచ్చిండు. ఎవరితోటైనా ప్రపంచంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళతో ఇలా మాట్లాడుకుంటారా? ఇష్టపడి మాట్లాడుకోరు. ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడతారు. కానీ ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారా? కానీ ఇక్కడ ఇట్లా అన్నట్టు, అంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లుంటుంది? అంటే ఆధార్ కార్డు లేదు, సిమ్ లేదు, మనకు నంబర్ లేదు, ఎవరు పడితే వాళ్ళు చేసుకొని అలా రొమాన్స్ సినిమాలో లవ్ లాగా, స్టోరీ లాగా సీరియస్గా మాట్లాడుకుంటారు, సరదాగా నవ్వుకుంటున్నారు. అంటే ఎక్కడైనా ఉంటుందా? అలా ఉండదు కదా. అంటే షాప్ ఉన్నది, వస్తువులన్నీ పెట్టి పైసలు తీసుకోకుండా ఫ్రీగా నవ్వుతారు. అంటే నేను ఇంటికి పెళ్ళి పిలిచినట్టు వస్తువులు ఇస్తాడు ఎవరైనా, అలా ఇచ్చినట్టు ఉంటుంది కదా ఈ వ్యవహారం. ఇది ఆకట్టుకుంటుంది సినిమాల్లో, కానీ బయట ఉండదు కదా. ఇది అన్నట్టు. అంటే ప్రారంభము, ఎండింగ్ ఉండకుండా స్టిల్ పెడితే అలా పెట్టడం ఉండాలి. స్టిల్ ఉండాలి, ప్రారంభము, ఎండింగ్ ఉండదు. అప్పుడు అది ఆకట్టుకుంటుంది. సినిమాలో కథలు ఉంటాయి. జెన్యున్గా కెమెరా ఉంది, ఇలాగే మాట్లాడాలి, ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, ఇలాగే మాట్లాడాలి అనమాట. ఈ మూడు లక్షణాలు లేకుండా మాట్లాడండి, పాట పాడండి, కెమెరా ఉందో మాట్లాడండి, ఒక యాంకర్స్ లాగా చక్కగా అట్రాక్ట్ అవుతారు. చెప్పాను కదా, ప్రారంభము, ఎండింగు, పెట్టడము, మనం పెట్టడము, ఈ మూడు ఉంటాయి మనలో జెన్యున్గా. ప్రకృతి ఈ మూడుని తప్పించుకోలేరు ఎవరు. ఈ మూడు లేకుండా పెట్టలేరు అనమాట. కానీ ఈ మూడు ఉండకుండా మీరు ఏది మాట్లాడినా చేసినా అలా చేయండి. కదలిక, మాట జెన్యున్గా. ఇప్పటిదాకా మాట్లాడడం అంటే చెప్పాను కదా, ఒక పావురాలని వల వేస్తే ఏం చేసినాయి? వలని నత్తుకొని పావురాలని వెళ్ళిపోయినాయి. అప్పుడు వేటగాడు అని దొరకబట్టలేదుగా. అలా మన మాట అనేది వెబ్కేమ్ ముందు జెన్యున్గా రావాలి, మనము జెన్యున్గా రావాలి. మన ఆలోచనలు, మాటలు, భావాలు, కదలికలు, మనసు అన్ని శరీరం జెన్యున్గా రావాలి. ఇవన్నీ ఎట్లుంటాయంటే చెప్పాను కదా, ప్రారంభము, ఎండింగ్ రెండు లేకుండా, ప్రారంభం, ఎండింగ్, స్టిల్ పెట్టడం, ఈ మూడు లేకుండా ఎట్లుంటే అలా ఒక బొమ్మ ఉంటే ఎట్లుంటుంది, ఒక మోడల్స్ అట్లా పెడతారు. అట్లా మీరు మాట్లాడే మాటలు కదా, రకరకాల మాటలు మాట్లాడండి, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా కదలండి. కానీ అది ప్రారంభము, ఎండింగు, పెట్టడం, ఈ మూడు ఉండకుండా మాట్లాడండి. అద్భుతంగా ఆకట్టుకుంటుంది చూపర్లు. అలా పెడితే అది బొమ్మలా కనబడుతుంది, దానికి గుర్తింపు వస్తుంది. జెన్యున్గా కనబడి గుర్తిస్తారంట. మనం కావాలని పెడితే ప్రారంభము, ఎండింగ్ ఉంటుంది, పెట్టడం ఉంటుంది కదా. ఈ మూడు ఉంటాయి. అంటే మనిషి ఎవడో పెట్టింది కాబట్టి ఎవరు చూడరు దాన్ని, మామూలే. కానీ ఈ మూడు ఉండవు. ఈ మూడు లక్షణాలు లేకుండానే చూస్తారు అన్నట్టు. ప్రతి వస్తువుకు ప్రారంభం, ఎండింగ్ అని ఉంటుంది. ఒక ఇల్లు కడితే మొదటి అంతస్తు ఉండాలి, దాని మీదనే 10 అంతస్తులు ఉంటాయి. కానీ మొదటి అంతస్తు లేకుండా పై అంతస్తులు ఎన్ని కట్టలేం కదా. నేల లేకుండా కడతామా? నేల అనేది ప్రారంభం, దాని మీదనే ఏవైనా కట్టాలి, ఇట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు తలకాయ, తోకంటే అట్లా రెండు ఉంటాయి. ఈ రెండు లేకుండా ఉండదు అన్నట్టు. కానీ మోడల్స్ ఎట్లా చేస్తారంటే, తోక, తలకాయ అనేది అయితే ప్రకృతి ధర్మం ఉంటుంది, సహజంగానే అది ఏర్పడుతుంది. మనం పెట్టాలని కాదు, అది సహజం కూడా. సహజంగానే పెడతాం, అట్లా మనమే పెడతాం. కానీ సహజం, ప్రకృతి ధర్మం, అది లేకుండా ఉండదు, ఏది పెట్టలేము. మరి అయితే మోడల్స్ ఏంటంటే ప్రారంభం అనేది, ఎండింగ్ అనేది ఉండకుండా అందులో స్టిల్ ఉంటుంది అన్నట్టు, అట్లా పెడతారు అన్నట్టు.
మాట్లాడాలి బ్లాగ్స్లో అంటే. ఇప్పుడు పావురాలకు ఏం చేస్తారు, వల వేస్తే ఏం చేస్తారు, అవి చెక్కుతాయి కదా. అంతేగాని పావురాలు ఏం చేసినంటే వలతో సహా ఎగిరిపోయినాయి. దీనివల్ల ఏమొస్తుంది, వాటికి కూడా ఏం రాదు కదా. అక్కడ పోయినా వల ఉంటుంది కదా అని అక్కడనే ఉన్నాయా, ఉండలే. వలను తీసుకొని ఎగిరిపోయినాయి వేటగాని చెక్కకుండా. పావురాలు పోయినాయి, వల పోయింది. అప్పుడు వాడు ఏం చేయలేడుగా. ఇట్లా అన్నట్టు మీరు బ్లాగ్స్లో ఎలా మాట్లాడాలంటే, మాటలు అనేవి పావురాలు అయితే మాటలు మాట్లాడాలని అనుకోకండి. మీరు అలా కాబట్టి మీరు కూడా వ్యవహరించాలి తెలియకుండానే. మాటలు అనేవి తెలియకుండానే కెమెరా ముందు వెబ్ కెమెరా పడ్డట్టు మాట్లాడడమే కాకుండా మీరు వ్యవహరించడం అలాగ ఉండాలి. మీ ఆలోచనలు, భావాలు, మీరు మీ శరీరము, మీ కదలికలు, ఆలోచనలు, మీ మాటలు, మీ ఆలోచనలు, మీ కదలికలు ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలో పడేటట్టు ఉండాలి. జెన్యూన్గా ఉండద్దు అన్నట్టు. కెమెరా కూడా అంతే. ఇప్పుడు ఆ కెమెరా కూడా తెలియకుండా తీస్తే ఎలా ఉంటుంది, తెలియకుండా పడితే ఎలా ఉంటుంది, అంతే. అది కూడా అలాగే ఉండాలి. అది కావాలని కాదు. ఇప్పుడు ఇలా కాబట్టి ఇలా అంతా జెన్యూనే కదా, కృత్రిమంగా ఏది ఉండదు. ఇదిగో ఇలా చేయండి. ఇలా చేస్తే తప్ప ఒప్ప తెలియదు కదా. ఇప్పుడు కళ్ళు మూసుకొని పోతుంటే ఏది గుర్తుందో, ఏది మనకు గుర్తుందో, మనం ఎక్కడ గుర్తామో తెలియదు కదా. అంటే అమ్మ ఇట్లా ఉంటుంది. వెబ్కేమంటేనే అది ఉంటుంది. ఇలా మాట్లాడితేనే జనం చూస్తారు. తప్పైనా ఒప్పైనా గుర్తుపెట్టుకోండి. కంటెంట్ చెప్పడం అంటే ఎలా అంటే, ఒక పెద్దని కొట్టే దెబ్బలు చిన్న పవన్ కొట్టేటట్టు కోలుకోడు. బాగా దెబ్బ తాకుతుంది కదా చిన్నకి, పెద్దని కొట్టే దెబ్బలు అవు అట్లా అన్నట్టు. మీరు ఒక చెవిటిని ముందు ఒర్రే అంత మళ్ళీ ఒర్రే అంత వానికి అర్థం చేయించేది మంచిగా ఉన్న వాళ్ళకు, మంచి చెవులు ఉన్న వాళ్ళకి అర్థం చేస్తే ఈజీగా అర్థమైంది, శ్రమ లేకుండా అర్థమైంది కదా. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు అన్నం వాళ్ళు తింటారు, కానీ చిన్నోళ్ళకి నోట్లో పెట్టి కుచ్చి బుజ్జగిచ్చి ఇట్లా తినిపిస్తాం కదా. పెద్దోళ్ళు అట్లా తినిపిస్తే వానికి ఈజీగా ఉంటుంది కదా. అట్లా అన్నట్టు ఆడియన్స్కి అలా చెప్పాలి మీరు. అలా చెప్తే ఈజీగా అర్థమైతే చివరి దాకా చూస్తారు. చెప్పే విధానం ఇలా ఉండాలి. కంటెంట్ కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఒక చెవిటోడు ఉన్నాడు, వానికి ఏం చేయాలి, 100 సార్లు ఒర్రాలి కదా. పెద్దగా ఒరితే మైక్లో ఉన్నట్టు మళ్ళీ ఒరితే వానికి అర్థమైంది. కానీ ఇదే ఒరుడు మంచి కళ్ళు చెవులు ఉన్నోని కొరితే వానికి ఈజీగా అర్థమైంది కదా. వారికి ఖచ్చితంగా అర్థమైంది. ఎందుకంటే మన అవసరాన్ని మంచిగా చెప్తాను కదా, అట్లా వానికి ఈజీగా అర్థమైంది. ఇలా చెప్పాలంటే చెవులు సరిగ్గా ఉన్నోనికి ఇలా చెప్పాలి. ఒక చెవిటోనికి ఎంత అయితే చెప్తావో అంత చక్కగా వినేలాగా మంచి వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్రయత్నంగానే వినగలుగుతారు, సులువుగా ఉంటుంది. కాబట్టి మీ వీడియో చివరి దాకా చూస్తారు, వాళ్ళకి ఈజీగా అర్థమై వాళ్ళకు శ్రమ లేకుండా అర్థం చేసుకోగలుగుతారు. చివరి దాకా మీ వీడియో చూస్తారు అన్నమాట. షార్ట్ ఫిలిమ్స్ అయినా కంటెంట్ ఇట్లా తయారు చేస్తారు. కంటెంట్ సినిమాలు ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు రాజు నేనే, మంత్రి నేనే, రెండు నేనే అన్నట్టు ఉంటుంది. అంటే హీరోయిన్ నేనే అనుకో, రెండు నేనే ఎట్లుంటుందో అట్లా రాజు నేనే, మంత్రి నేనే అన్నట్టు ఉంటుంది. కానీ రాజు నేను కాదు, మంత్రిని నేను కాదు, నేను రెండు కాదు, రెండింటికి నోచుకొని ఒక అనామకుడిని. కానీ నా బిహేవింగ్ అట్లుంటుంది. దీన్ని చూసి అందరు నేర్చుకుంటారు కదా, రాజు ఎట్లుంటాడు, మంత్రి ఎట్లుంటాడు, మన వ్యవహారం చూసి నేర్చుకుంటారు. మన కొరిగేది ఏమి ఉండదు కదా. అట్లా అన్నట్టు. అయితే వాళ్ళు ఒరిజినల్ కంటెంట్ చేస్తారు కావచ్చు. ఇట్లా నేను రాజు నేను రెండు, రాజును కాదు, మంత్రిని కాదు, అసలు రాజును కాదు, మంత్రిని కాదు, రాజు తెలియదు నాకు, మంత్రి తెలియదు, రాజును కాదు, మంత్రి కాదు, అయినా రాజు మంత్రి రెండు నేనేం చేస్తా అంటే అందరు చూసి నేర్చుకుంటారు కదా మన బిహేవింగ్. అట్లా కంటెంట్ అనేది చెప్తారండి. దీనివల్ల ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇట్లా ఉంటుంది కంటెంట్. సినిమాలు అని ఉంటుంది, మీరు టీవీకి కంటెంట్ అయినా యూట్యూబ్కి అయినా కంటెంట్ ఇలా చేయాలి. ఫ్యాక్టరీ ఛానల్ ఎట్లా చేస్తారంటే, నిప్పు లేనిదే పొగ రాదు. కాబట్టి పొగను మార్ఫింగ్ చేస్తే ఎట్లుంటుంది, అక్కడ నిప్పును మార్ఫింగ్ అవుతుంది కదా, నిప్పు మరోలా అనుకుంటారు, ఈ పొగను బట్టి ఇంకో తిరిగి అనుకుంటారు. అలాగే అక్కడ మార్ఫింగ్ అయిన నిప్పును బట్టి ఏం చేస్తారు, పొగ ఇంకోలాగా వస్తుంది ఇక్కడ, అట్లా అనమాట. మళ్ళీ ఈ మార్ఫింగ్ అయిన పొగ మళ్ళీ ఏం చేస్తుంది, దీన్ని బట్టి అక్కడ నిప్పు మరోలా మారుతుంది. మళ్ళీ ఆ మారిన నిప్పుని బట్టి ఇక్కడ పొగ ఇంకోలా మారుతుంది, ఇంకోలా వస్తుంది. ఇట్లా కంటెంట్ ఇలా మారుస్తుంది. మా ఫ్యాక్టరీ ఛానల్ అయితే కంటెంట్ అయినా ఇలాగే క్రియేట్ చేస్తారు. నిప్పు లేనిదే పొగ రాదు, అది గ్యారంటీ, అందరికీ తెలుసు. కానీ పొగ ఉన్నదంటే నిప్పు ఉన్నట్టే కదా. మరి ఆ పొగను రకరకాలుగా మోడిఫై చేసి పెడుతుంటారు సినిమాల్లో కానీ, ఆ ఫ్యాక్టరీ ఛానల్ వాళ్ళు కానీ. అదంతా దాంట్లో అది ఎక్కడ ఉండదు. ఫ్యాక్టరీ ఛానల్ చెప్పేది వాళ్ళే పొగను అట్లా మోడిఫై చేసి మనకు చూపెడతారు. ఒక కంటెంట్ను పొగలాగా మోడిఫై చేసి వేరేలాగా చూపెడతారు. చూపెడితే అక్కడ నిప్పు అట్లా అనుకుంటారు కదా, అట్లా క్రియేట్ చేస్తారు. కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయండి మీరు. ఒక వేరే వాళ్ళ వీడియో చూసి కానీ, ఒక ఆర్టికల్ చదివి కానీ. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు కదా, నిప్పు లేనిదే పొగ రాదు. కానీ ఇక్కడ ఫ్యాక్టరీ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పొగను బట్టి నిప్పు అనేది మనం గెస్ చేసేలాగా చేస్తారంట. ఇప్పుడు సముద్రం దగ్గర ఒడ్డున నడుచుకుంటూ మన అడుగులు పడ్డాయంటే మనకు పోయినట్టే కదా. అట్లా ఈ పొగను తయారు చేస్తారంట. తయారు చేసి నిప్పును మనం గెస్ చేసేలా చేస్తారు. అట్లుంటేనే ఇక్కడ నిప్పు వచ్చినట్టుగా పెడతారంట. ఓకే, అట్లా ఇప్పుడు మర్డర్ జరిగిందంటే ఎవరో మర్డర్ చేసినట్టుగా ఆడో శివం పడ్డదంటే మర్డర్ అయినట్టే కదా, పట్టిగా పడదు కదా. ఇట్లా క్రియేట్ చేస్తారు, ఆ నిప్పును క్రియేట్ చేస్తారు. దాన్ని బట్టి సరే ఆ పొగను క్రియేట్ చేస్తారు. పొగను బట్టి ఆ నిప్పు ఇట్లా జరిగిందని అనుకుంటారు. అట్లాంటి పొగ వచ్చింది అనుకుంటారంట. కానీ ఈ పొగ ఫేక్ పొగ సృష్టిస్తారు. పొగని ఇట్లా సృష్టిస్తే అక్కడ నిప్పు ఉంటేనే ఇక్కడ పొగ వచ్చింది అన్నట్టు ఇక్కడ భ్రమ కలుగుతుంది అన్నట్టు జనాలకు. ఫ్యాక్ట్ ఇట్లా చేస్తారు. మీరు కంటెంట్ కూడా ఇలా చేయండి. వేరే వాళ్ళ వీడియోలు చదివి ఇలా చెప్పాలి, వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి ఇలా చెప్పాలి.
శృంగారం చేస్తే రేపు కదా, ఒక అమ్మాయి మీద శృంగారం చేస్తే అది అత్యాచారం, రేపు అంటారు. కానీ జంతువుకు ఉంటుంది, ఒక జంతువుని ఇంకో జంతువు ఎన్నిసార్లన్నా ఇష్టం ఉండదు చేసుకోవచ్చు. అది అడగదు, ఇది చేయకుండా ఉండదు, నియమంగా ఉండదు వాటికి కదా, చేస్తూ ఉంటుంది, అది అత్యాచారం కాదు. అలాగే పక్షులు ఏం చేస్తే ఒక దేశంలో ఒక దేశం పోతాయి, వాటికి పాస్పోర్ట్ లేదు. మనుషులు పోతే పట్టుకుంటారు కదా, పాస్పోర్ట్ ఉండాలి. కానీ ఇక సినిమాలో కూడా రియల్ లైఫ్కు సినిమా లైఫ్కి అంత తేడా అంటే, ఒక అమ్మాయికి వాడు ప్రేమిస్తాడు, ఇలా చూస్తూ ఉంటాడు హీరోయిన్, ఆ అమ్మాయి బట్టలు మార్చుకుంటుంది, బయట చేస్తారని డ్రెస్ ఇస్తూ ఉంటుంది, ఇలా సినిమాలో ఉంటుంది అంట. సో వాటిని చూస్తే అది మంచిగా అనిపిస్తుంది కదా, జంతువులకు స్వేచ్ఛ ఉంటే బాగుంటుంది, మంచిగా మంచిగా ఉంటుంది అని అనుకుంటారు కదా మనిషి. అలాగే సినిమా కూడా అలాంటిది అంట, అలా ఉంటే నిజ జీవితంలో బాగుంటుందని అనుకుంటారు, అనుకొని అలాగే భ్రమలో పడి అలా బతుకుతూ ఉంటారు మనుషులు, దాన్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి సినిమా ఒక కంటెంట్ ఇలా చేయాలంట. సినిమా అంటే స్త్రీ ఉన్నది సెక్స్ కోసమే, పురుషుడి కోసమే స్త్రీ ఉన్నది అంటారు, అట్లా సినిమాల్లో చూపెడతారు. పురుషుడు స్త్రీని చేయడానికి ఉన్నాడు అంతే, అది రూల్ అన్నట్టు. ఆ తర్వాత ఏం చేస్తారు, సెక్స్ అంటే ఆకలి దప్పిక లాంటిదే, మనుషులు ఆడవాళ్ళకు కూడా ఉంటుంది అని చెప్తుంటారు. దీన్ని బట్టి వీళ్ళు డైరెక్ట్ ప్రొసీడ్ అవ్వడం, అమ్మాయిలకు టీజింగ్ చేయడం, లైన్ వేసుకోవడం చేస్తున్నారు. వాళ్ళు పడితే పడవచ్చు, కానీ నిజ జీవితంలో వ్యక్తిగతంగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఎవరికైనా వ్యక్తిగతంగా కొన్ని హద్దులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి కదా, బాధ్యతలు ఉంటాయి. కానీ అవన్నీ చూడరు. ఇక సినిమాల్లో అట్లా పెడతా ఉన్నారు, ఇవి లేవు, వ్యక్తిగత అవి లేవు, ఆంక్షలు ఏం లేవు. సెక్స్ ఆకలి దప్పిక లాంటిదే, స్త్రీ ఉన్నదే పురుషుడు వేయడానికి నిర్మాణపడి ఉంటుంది. పురుషుడు సెక్స్ చేయడానికి పురుషుడికి పురుషాంగం పెట్టారు, ఇది సృష్టి సహజం అని చెప్తే ఇది బయట నిజమే అనుకుని అలా చేస్తున్నారు. కానీ బయట కొన్ని పరిమితులు, హద్దులు, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి అనేది సినిమాల్లో ఉండదు కదా, వీళ్ళు అట్లనే అనుకుంటారు కదా నిజ జీవితంలో కూడా. సో అట్లనే కంటిన్యూ అవుతాను, దాన్ని చూసి నేర్చుకుంటాను. అట్లున్నారు కంటెంట్ కూడా అలా చేయాలి సినిమాలో ఆయన అంటే. మీరు యూట్యూబ్కు అంటే ఒక లంజం ఉన్నదంటే పడుకోవడానికి కదా, అంతేగాని అది కాదంటది, పతివతను చూసి భయపడ్డట్టు రాదంటది అనుకోవడము, ఆమె దగ్గరికి పోవద్దు అని అనుకోవడం ఎవడన్నా అనుకుంటాడా? లంజ అంటేనే పడుకోవడానికి, ప్రతి ఒక్కడు బయలుదేరి పడుకుంటాడు కదా, అట్లా చూపెడుతుండే సన్నివేశాలు అట్లుంటాయండి సినిమాలో. ఒక కంటెంట్ కూడా అలా ఉండాలి, ప్రేక్షకులు ఇలాగ అనుకుంటారు. సినిమాలు ఎట్లుంటుందంటే సన్నివేశాలు, ఉదాహరణకి ఒక హాస్పిటల్ పోతే ఏం చేస్తాం, జల్దీ పేషెంట్లు తీసుకుపోతారు, గుండె జబ్బు వాళ్ళు, ప్రమాదమైన వాళ్ళను అక్కడ మనుషులు జల్దీ వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు. మనం కుటుంబ సభ్యులు తీసుకోకుండా అక్కడ సిబ్బంది ఉంటారు, తీసుకుపోతారు. అలాగే చెరువులో పుష్కరాల కాడ ఈత కాడ కొట్టడానికి ఈత కళ్ళని పెడతారు, వాళ్ళే చూసుకుంటారు అన్ని, మనం భయపడకుండా. చూసినాం, మన సభ్యులు మనం ప్రాణాపాయం చూడకుండా వాళ్ళే మన ప్రాణం కాపాడడానికి ఉంటారు అట్లా. ఇది ఎట్లుంటుందంటే కూర్చుంటుంది అనుకో, ఎవరైనా కూర్చుంటారు కూర్చోవడానికి, అన్నదానం పెడితే ఏం చేస్తుంది, ఎవరైనా తినడానికి కదా. అట్లా అంటే ఒక అమ్మాయి అందంగా రెడీ అయ్యి ఒళ్ళు కనిపించే డ్రెస్లు వేసుకొని ఇలా స్టైల్గా ఊక్కుంటూ పోతుందంటే అందరు చూడడానికి కదా, చూడొద్దని కాదు కదా. ఇగో ఇలా అన్నమాట సినిమాలో సన్నివేశాలు ఉంటాయి, ప్రతి సన్నివేశం లవ్ స్టోరీ, డ్రెస్ ఇప్పడం, ఇలా ప్రతి స్టోరీ ఉంటుంది చూసినావా, అవి అందుకోసం అన్నట్టు. వాటిని చూసి ప్రేక్షకులు అలాగే ఉపయోగించుకుంటారు. ఓకే, అట్లా ఉంటారు, అట్లా ఫాలో అయ్యి నేర్చుకుంటూ ఉంటారు జీవితంలో. అవి నిజ జీవితంలో ఉండవు, కానీ సినిమాలో అలా నేర్పిస్తారు, వీళ్ళు నేర్చుకుంటారు అట్లుంటాయి. ఓకే, అర్థమైంది కదా, అలా పెట్టాలి, కంటెంట్ కూడా అలాగే పెట్టాలి. ఇలా కంటెంట్ అనేది ఈజీగా జనంలోకి వెళ్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, బయట ఆంక్షలు ఉంటాయి కదా, ఒక అమ్మాయికి లైన్ వెళ్ళాలన్నా, చూడాలన్నా, లవ్ చేయాలన్నా, కిటికీలకి చూడాలన్నా కూడా నేరుగా చూస్తే అమ్మాయి తప్పడుతుంది, వీడు చూడడం తప్పవుతుంది కాబట్టి వీడు చూడడు. కానీ సినిమాల్లో ఇవన్నీ నడుస్తాయి కదా, ఆడు ఉండయి. కాబట్టి ఇలాంటివి ప్రేక్షకుల మీదలోకి ఎట్లుంటే ఖాళీ ప్రదేశంలోకి గాలి ఎట్లా జాయిన్ అవుతుందో అలా జాయిన్ అవుతుంది. ఎందుకంటే ఆ ఆంక్షలు ఉండవు కదా, ఒక కంటెంట్ ఇలా ఉండాలన్నమాట. మనం బయట చిన్న పిల్లల్ని కొడతాం, ఎందుకంటే పెద్దలను కొడితే వాడు మళ్ళీ కొడతాడు, తిరిగి కొడతాడు, ఎందుకు కొట్టినావు రీజన్ అడుగుతాడు. మనం చెప్పలేము, మనం తప్పులో పడతాము, రీజన్ చెప్పాల్సి వస్తుంది. తప్పులో పడతాము, రీజన్ ఉండదు కాబట్టి మనం దొంగ అవుతాం. అది పిల్లల్లో కొట్టొచ్చు, వాళ్ళు బలహీనలు, కొట్టి మన తప్పైనా వాళ్ళ తప్పైనా వాళ్ళు అడగరు, మనం గెలుస్తాము. మనమే వాళ్ళు బలహీనలు అంటే కొడతాము, మనది తప్పైనా వాళ్ళు అడగరు, కాబట్టి ఆ విధంగా కూడా మనది రైట్ అవుతుంది. వాళ్ళు అమాయకులు కనుక మనమే గెలుస్తాం. ఇట్లా 2 ప్లస్ పాయింట్. పెద్దలను కొట్టలేం కదా. ఇగో అదే సినిమాల్లో కూడా ఇప్పుడు బట్టలు ఇప్పడం, హీరోయిన్ ఇప్పడము, లేకుంటే లవ్ ప్రపోజ్ చేయడము, ఒక ఇంటికి పోయి అందమైన హీరోయిన్ పడుకుంటే వాడు కిటికీలకి వెళ్ళి చూడడము, దాని అని మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్రోత్సహిస్తున్నట్టు రావడము, శృంగార దృశ్యాలు, ఆ అమ్మాయిలు చూడడము, టీజింగ్ చేయడం, ఇవన్నీ కూడా సినిమాల్లో ఉంటాయి. కానీ ఆడ తప్పు కాదు, అడిగేటోడు ఉండడు, చేయొచ్చు, చేస్తారు. కానీ బయట నడుస్తుందా, ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి తప్పుపడుతుంది, సమాజం తప్పుపడుతుంది, వానింట్లో ఉంటారు, వాడు తప్పు అంటారు, వాడు తప్పులో పడతాడు, బయట నడువు. కానీ సినిమాలు ఇట్లుంటాయి కదా, ఇగో ఇట్లా అంట కంటెంట్ ఇలా పెట్టాలంట. అంటే గాలి ఏం చేస్తుంది, ఖాళీ ఉన్న ప్రదేశంలోకి నీళ్ళు పోతాయి, ఖాళీ ఉన్న ప్రదేశంలోకి గాలి వెళ్తుంది కదా, అట్లా అన్నట్టు.